హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞా శారీస్లో ఉన్నాం. అండ్ ఈరోజు మనతో పాటు ప్రొపరైటర్ అరుణ గారు కూడా ఉన్నారు. మరి ఈ రోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ అరుణ గారు, ఎలా ఉన్నారు? ఓకే, ఈ రోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూడబోతున్నాం? అన్ని మనం వెడ్డింగ్ సీజన్ కాబట్టి కొంచెం డిఫరెంట్ గా పట్టుల్లోనే కొంచెం మనం అన్ని వెరైటీస్ చూడబోతున్నాం అన్నమాట. ఓకే, ఫస్ట్ వెరైటీ చూద్దామండి. ఇది వచ్చేసి మనకు దర్బార్ బోర్డర్స్ తీసుకుంటారు అనమాట, 2 sides. కాకపోతే కింద వచ్చేసి మనకు కొంచెం లెందీగా ఇస్తారు దర్బార్ బోర్డర్ లో. పై బోర్డర్స్ చూసినట్లయితే కూడా మనకు ఎల్లో కలర్ కి గోల్డ్ కలర్ అనేది యాడ్ చేస్తూ వచ్చారు. ఎల్లో మీద గోల్డ్ బోర్డర్స్ ఇచ్చేసి దీని మీద అంతా కూడా మనకు ప్లెయిన్ గా కాకుండా డిఫరెంట్ గా డిజైన్ చేశారనమాట. డిఫరెంట్ స్టైల్లో డిజైన్ అనేది ఇచ్చాం. మ్యాంగో మీద అంతా కూడా మనకు ఫిల్ చేస్తూ వర్క్ అనేది ఇచ్చారు. ఇక్కడికి వచ్చినప్పుడు మనకి కట్ మ్యాంగో లాగా ఇచ్చారు అనమాట. డిఫరెంట్ గా మనకు బోర్డర్స్ అనేది కూడా డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు. రాణి పింక్ మీద అంతా కూడా మనకి ఏంటంటే మ్యాంగో మోటీ అనేది చిన్న డ్రాప్ డిజైన్ లాగా ఇచ్చారు. అక్కడ నుంచి మళ్ళీ మనకి మధ్యలో కొంచెం మనకు ఫిల్లింగ్ కొంచెం బ్రాడ్ సైజ్ లోనే మ్యాంగోస్ అనేది ఇచ్చారు. అందులో కూడా మనకి సిల్వర్ ఫిల్లింగ్ హైలైట్ చేశారు. కింద బార్డర్ చూసినట్లయితే కూడా డిఫరెంట్ స్టైల్ కొంచెం బ్రాడ్ గానే మనకి దర్బార్ బార్డర్ ఇచ్చారనమాట. దాని మీద కూడా ఏంటంటే మ్యాంగోలో కూడా మనకు ఫిల్లింగ్ అంతా కూడా డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. మొత్తం అంతా కూడా ఇది వచ్చేసి మనకి పళ్ళలో కాంట్రాస్ట్ తీసుకున్నాం. మొత్తం అంతా కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసి దీంట్లో కూడా అంతా కూడా మనకు మ్యాంగో డిజైన్ అనేది కంటిన్యూ ఇచ్చేసారు అనమాట. దీంట్లో కూడా మనకు సిల్వర్ అండ్ గోల్డ్ తోటి యాడ్ చేస్తారు. అండ్ 2 sides మనకి సేమ్ బార్డర్ ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ తీసుకున్నారండి. ప్యారెట్ గ్రీన్, అవునండి, 2 shades వచ్చింది అనమాట. రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ రావడం వల్ల మనకు షేడ్ కలర్ అయితే షేడ్ లో ఇచ్చేసారు. బ్లౌజ్ కూడా ఇలానే వచ్చేస్తుంది. 2 sides కూడా మనకి హెవీ బార్డర్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి జస్ట్ 6200 రూపీస్ కే మనకి ఈ సారీ అవైలబుల్. ఓకే, సో ఓన్లీ 6200 రూపీస్ కి ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూద్దామండి. సో నెక్స్ట్ సారీ ఈ సారీ వచ్చేసి మనకు మస్టర్డ్ ఎల్లో అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో తీసుకుంటండి. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు చిన్న బార్డర్ ఇచ్చారు. పై బార్డర్ వచ్చేసి మనకు పింక్ కలర్ తోటి ఇచ్చేసి దాని నుంచి అంతా కూడా మనకు గోల్డెన్ బార్డర్ చిన్న బార్డర్ ఇచ్చారు. షెల్ఫ్ వీవింగ్ అంతా కూడా మనకు బంచ్ లాగా మనకు డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారనమాట. ఒక బొకే బంచ్ స్టైల్లో మనకు ఒకటి మనకు సెల్ఫ్ కలర్ తో ఇచ్చారు. ఒకటి గోల్డ్ తోటి ఫిల్ చేస్తే ఒకటి షెల్ఫ్ కలర్ తోటి ఇట్లా ఆల్టర్నేట్ గా సారీ అంతా కూడా ఇలానే రన్ అవుతుంది. అండ్ మధ్యలో అంతా కూడా మనకి సెల్ఫ్ డిజైన్ అన్నది కంటిన్యూషన్ ఇచ్చేసారనమాట. కింద బార్డర్ వచ్చేసి మనకు రిచ్ గా తీసుకున్నామండి. ఇలా వచ్చేసి మనం డిఫరెంట్ స్టైల్లో రిచ్గా తీసుకున్నాం అనమాట. కొంచెం బ్రాడ్ సైజులో మనకు టిష్యూ మీద వచ్చేసి అంతా కూడా మనకు పికాక్ డిజైన్ ఇచ్చారనమాట. దాని ఫిల్లింగ్ చూసినట్లయితే మళ్ళీ మనకి ఎల్లో కలర్ తోటి ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. రెగ్యులర్ గా మనం థ్రెడ్ కానీ అది చూస్తాము, కానీ చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. సారీ మొత్తం కూడా అలాగే ఇలానే రన్ అవుతూ వస్తుందండి. పళ్ళకు చూసినట్లయితే మళ్ళీ మనం కాంట్రాస్ట్ లో తీసుకున్నాం అనమాట. పళ్ళ పాటుకు అంతా కూడా మనం పింక్ కలర్ తోటి అవుట్ లైన్ అంతా కూడా మనం పింక్ యూస్ చేస్తాం కదా. పింక్ కలర్ తోటి శారీలో వచ్చిన కలర్ కాంబినేషన్ షెల్ఫ్ కలర్ తో బుటీస్ ఇచ్చారు కదా, అవి కొంచెం మనకు గోల్డ్ మీద ఇచ్చాం అనమాట. అండ్ అలాగే బ్లౌజ్ కూడా మనకు పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో ఇచ్చేసారు అనమాట. సో మనకి ప్లెయిన్ కాకుండా కంప్లీట్ డిజైన్ ఇచ్చారు. 2 sides కూడా డిజైన్ ఉంది, మిడిల్ కూడా డిజైన్ ఉంది. కాబట్టి జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉందండి. 5800 కే మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో ఓన్లీ 5800 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఇది వచ్చేసి మనకు రెడ్ కలర్ లో వచ్చిందండి. కంపల్సరీ ఫెస్టివల్ కి పెళ్లిళ్ళకి కంపల్సరీ కావాలి, చాలా బాగుంటుంది అనమాట వెడ్డింగ్ పర్పస్. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు గోల్డెన్ బోర్డర్ లోని సన్న లైన్స్ లాగా ఇచ్చేసారు. ఇటు సైడ్ అటు సైడ్ మనకు రుద్రాక్షి డిజైన్ అనేది కంటిన్యూ చేశారనమాట. పై బోర్డర్ మాత్రం మనకి ఇది మొత్తం అంతా కూడా షోల్డర్ బోర్డర్ ఇలా వచ్చేస్తుంది. చిన్న చిన్న డ్రాప్ డిజైన్ అనేది ఇచ్చేసారు. మొత్తం అంతా కూడా సారీ అంతా కూడా రెడ్ మీద మనకి గోల్డ్ తో డ్రాప్ డిజైన్ అనేది చాలా హైలైట్ చేశారు. దాని నుంచి కూడా మళ్ళీ మనకి అవుట్ లైన్ లో డ్రాప్ డిజైన్ అనేది రెడ్ కలర్ తోటి ఫిల్లింగ్ ఇచ్చారనమాట. కింద బోర్డర్ చూసినట్లయితే మళ్ళీ మనం డిఫరెంట్ స్టైల్ తీసుకున్నాం అనమాట. కింద బోర్డర్ పైన మనం షోల్డర్ పార్ట్ లో ఏదైతే బోర్డర్ చూసామో ఎగ్జాక్ట్ మనకి అదే బోర్డర్ ఇచ్చేసి రుద్రాక్షి డిజైన్ ఇచ్చారు. దానిపైన నుంచి కూడా అంతా కూడా మనం డిఫరెంట్ స్టైల్లో వర్క్ అనేది చేయించాం అనమాట. దీని మీద కూడా ఏంటంటే మొత్తం అంతా కూడా మీనా వర్క్ ఇచ్చారు, లోటస్ వర్క్. అట్లా మనకి ఒక మ్యాంగో నుంచి ఇంకో మ్యాంగోకి మనకు టర్న్ అవుతున్నట్టు లోటస్ డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారనమాట. పైతానీ బోర్డర్ స్టైల్లో తీసుకున్నాం ఇలాగా. సో ఈ 2 borders మనకి సారీ మొత్తం కూడా హైలైట్ అవుతూ వస్తుంది అనమాట. పళ్ళ పాటలో చూసినట్లయితే మళ్ళీ మనకు
క్రాస్ లైన్స్ లాగా మిడిల్ పార్ట్ అంతా కూడా క్రాస్ లైన్స్ లాగా ఇచ్చేస్తారు. బ్లౌజ్ కూడా చూసినట్లయితే మళ్ళీ మనం వర్క్ చేయించుకోవాలి హెవీగా లేకుండా డిఫరెంట్ స్టైల్లో ఇది కూడా మనం చాలా కూడా మనకి విత్ వర్క్ ఇచ్చారు. అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 18,000 పడుతుంది. ఓకే, సో ఈ సారీ కాస్ట్ మనకి 18,000 రూపీస్కి అవైలబుల్ ఉంది. సో వెడ్డింగ్ పర్పస్కి వాటన్నిటికి చాలా హైలైట్ అవుతుంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? నెక్స్ట్ సారీ మనకు టిష్యూలోనే ఆరెంజ్ కలర్ లో తీసుకున్నాం. ఓకే, ఇది కూడా కంప్లీట్ వెడ్డింగ్ పర్పస్ కి అని చెప్పొచ్చు. చాలా బాగుంటుంది. అంటే అందులో కూడా మనకు వెడ్డింగ్ పర్పస్ కూడా మనకు 40 వరకు కూడా చాలా బాగుంటాయండి. 15 నుంచి మన దగ్గర బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు మెజెంటాలో బోర్డర్ ఇచ్చారనమాట. దాంట్లో కూడా మొత్తం అంతా కూడా గోల్డెన్ అనేది హాఫ్ వర్క్ ఇచ్చి హాఫ్ వర్క్ మరి మనకు టెంపుల్ డిజైన్ అనేది ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా మనకు పర్పుల్ కలర్ డిఫరెంట్ గా టెంపుల్ డిజైన్ లో మనకు టెంపుల్స్ ఇచ్చేసారు. సో ఈ 2 బోర్డర్స్ అనేది ఇలాగే కంటిన్యూ అవుతూ వస్తుంది. మిడిల్ అంతా కూడా మనకు టిష్యూ మీద ఆరెంజ్ కలర్ మీద ఏంటంటే ఒకటి పికాక్ వచ్చింది, ఒక డాట్స్ వచ్చింది అనమాట. ఇలా డిఫరెంట్ గా మనకు ఒక పెద్ద రుద్రాక్ష తీసుకొని అందులో మనకి ఫిల్లింగ్ ఇచ్చారు. అట్లా అంతా కూడా మళ్ళీ మనకు పింక్ వెల్వెట్ అవుతూ మనకు పింక్ అనేది డిఫరెంట్ స్టైల్ లో ఇచ్చారు అనమాట. అండ్ కింద బోర్డర్ చూసిన పైన ఏదైతే మనం షోల్డర్ పార్ట్ లో బోర్డర్ చూస్తామో అదే బోర్డర్ అనేది కింద కూడా మనకి రన్ అవుతూ వచ్చేస్తుంది అనమాట. ఓకే, టెంపుల్ డిజైన్ అండ్ బోర్డర్ యాజ్ కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా పళ్ళులో చూసినట్లయితే మళ్ళీ మనం కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ తోటి పళ్ళ తీసుకున్నాము. బోర్డర్ పళ్ళ పాటలు అంతా కూడా ఇటు సైడ్ అటు సైడ్ మనకు బంచ్ అనేది డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారనమాట. బంచెస్ అంతా కూడా మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే లైన్స్ లాగా డిజైన్ తీసుకుని అది కూడా మనకు గోల్డ్ కలర్ అండ్ పర్పుల్ కలర్ తోటి మనకి యాడ్ చేస్తూ ఫ్లవర్ వర్క్ ఇచ్చేసారు. ఫినిషింగ్ అంతా కూడా మనకి టెంపుల్ డిజైన్ అనేది యాడ్ చేశారు. సో బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ కాకుండా కంప్లీట్ హెవీ బ్లౌజ్ ఇచ్చారు. చిన్న చిన్న బుటీస్ అనేది బ్రోకెట్ లో ఇచ్చేసారు మొత్తం. అండ్ 2 సైడ్స్ కూడా కడ్డీ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 19,500 అండి. ఓకే, సో ఈ సారీ కాస్ట్ మనకి ఓన్లీ 19,500 రూపీస్ కి అవైలబుల్. ఇది వచ్చేసి మనకు పర్పుల్ అండ్ పింక్ కాంబినేషన్ డిజైనర్ స్టైల్లో ఉంది. రాణి పింక్ అండ్ పర్పుల్ కలర్ లో తీసుకున్నాము. బోర్డర్ చూసినట్లయితే పర్పుల్ కలర్ లో బోర్డర్ ఇచ్చేసి ఇటు సైడ్ అటు సైడ్ మనకు ఫ్యాన్సీగా బోర్డర్స్ ఇచ్చారనమాట. ఇదేంటంటే మనకు ట్రెడిషనల్ లుక్ తోటి మనకి బోర్డర్స్ అనేది ఇలా ఇచ్చేసారు. మిడిల్ పార్ట్ లో మనకు హాఫ్ వర్క్ మనం చూసినట్లయితే ప్యారెట్స్ డిజైన్ తీసుకుంటాం అనమాట. మనకి ఇది ఏంటంటే ఒక లైన్ అంతా పికాక్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ లో అంతా కూడా మనకు ప్యారెట్స్ ఇచ్చారు, మళ్ళీ పికాక్స్ ఇచ్చారు. పికాక్ కూడా మనకు ఒక ట్రీ మీద మనకి నిలబడినట్టుగా డిఫరెంట్ స్టైల్ వచ్చేసి పురివిప్పినట్టు డిజైన్ చేశారు. అండ్ అందులో కూడా మనకి గ్రీన్ కలర్ మీనా వర్క్ చేశారు. ప్యారెట్ లో చూసుకుంటే ఎల్లో కలర్ మీనా వర్క్ హైలైట్ చేశారు. ఇలా మనకి హాఫ్ వర్క్ కూడా గోల్డ్ జెరీ మీద ఇదే హైలైట్ అవుతూ ఇచ్చారు. ఓకే, హాఫ్ నుంచి చూసినట్లయితే మళ్ళీ మనకు పర్పుల్ కలర్ తోటి మనకి డిఫరెంట్ గా ఇచ్చేసారు. దీంట్లో కూడా మనకు చెక్స్ ప్యాటర్న్ లో తీసుకుంటాం. పర్పుల్ కలర్ మీద గోల్డ్ చెక్స్ అనేది హైలైట్ చేశారు. అండ్ దీనికి మనకి వేరియేషన్ కోసం బోర్డర్ అనేది కూడా మనకు రుద్రాక్షి బోర్డర్ ఇచ్చేసారు. ఇటు సైడ్ రుద్రాక్షి ఇచ్చేసి మిడిల్ వచ్చేసి మళ్ళీ మనకు షెల్ఫ్ లైన్స్ ఇచ్చారు. ఓకే, అండ్ ఇంకా పళ్ళు చూసినట్టయితే పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చారు. అవునండి, పళ్ళులో కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చారు అనమాట. హాఫ్ వర్క్ అంతా కూడా మనకు టిష్యూ తీసుకుండ్రు. హాఫ్ నుంచి చూసినట్లయితే మళ్ళీ మనకు డిఫరెంట్ స్టైల్ లో ఇచ్చారు. డైమండ్ డిజైన్ ఇచ్చారు. మ్యాంగోలో డబల్ మ్యాంగో అనేది క్రియేట్ చేశారు. ఇటు సైడ్ చిన్న ఫ్లవర్ వర్క్ ఇచ్చారు. వీటికి కూడా మనకి వేరియేషన్ చూపిస్తూ డైమండ్ తోటి చిన్న చిన్న వర్క్ అనేది ఇచ్చారు. అండ్ మధ్యలో మనకి వేరియేషన్ కోసం గోల్డ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ కూడా మనకి పర్పుల్ కలర్ బ్లౌజ్ ఇచ్చారనమాట. ఓకే, సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 20,100 అండి. ఓకే, ఈ సారీ కాస్ట్ మనకి 20,100 రూపీస్కి అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూసిన ఈ లేటెస్ట్ కలెక్షన్ పట్టుల శారీస్ అన్నీ కూడా మనకి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞ శారీస్లో చూస్తున్నాం. అండ్ ఇక్కడే కాదు, కుకట్పల్లిలో కూడా ఇంకో బ్రాంచ్ ఉంది. కుకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ప్రెస్ దగ్గర కూడా మనకి ప్రజ్ఞ శారీస్ ఉంది. అక్కడ కూడా మనకి ఆల్ టైప్ ఆఫ్ శారీస్ చాలా రీజనబుల్ ప్రైజెస్కి అవైలబుల్ ఉన్నాయి. అండ్ ప్రెజెంట్ మనకి దివాళీ వరకు కూడా 30 to 50% డిస్కౌంట్ అనేది ప్రజ్ఞ శారీస్లో నడుస్తుంది. నెక్స్ట్ శారీ చూద్దామండి. ఇది వచ్చేసి మనకు పసిడి పట్టులో వస్తుందండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, కంఫర్ట్ గా అనిపిస్తుంది. ఫ్యాబ్రిక్ కూడా మనకి ఏంటంటే నలుగుదాం అలా ఇది లేకుండా సాఫ్ట్ గా ఉంటుంది అనమాట. బోర్డర్స్ లో ఏంటంటే మనకు 2 షేడ్స్ అనేది యాడ్ అయ్యాయి అనమాట. ప్యారెట్ గ్రీన్ బ్లూ కలర్ రావడం వల్ల మనకు కొంచెం షైడ్గా అనిపిస్తుంది. దాని నుంచి మనకి బోర్డర్ నుంచి మళ్ళీ మనకు గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు. ఎంత ప్లెయిన్గా కాకుండా పికాక్స్ డిజైన్ అనేది మనకు కంటిన్యూ చేశారనమాట. ఒక ట్రీ మీద మనకు పికాక్ అనేది పురివిప్పినట్టు కూర్చున్నట్టు డిఫరెంట్ స్టైల్లో ఇచ్చేసారనమాట. ఒకటి వచ్చేసి మనకు పింక్ కలర్లో ఇచ్చారు ఫిల్లింగ్ అంతా, ఇంకోటి వచ్చేసి మనకు గోల్డ్ మీద పింక్ అనేది యాడ్ చేస్తూ వచ్చారు. సో కొద్దిగా మనకు బ్రాడ్గా ఒక కలర్ వచ్చేసి మనకు లైట్లో, ఇంకొకటి వచ్చేసి మనకు బ్రాడ్గా ఇలా మనకు పింక్ కలర్ అనేది యాడ్ చేస్తారు. ఇందులో కూడా మనకి పికాక్ డిజైన్ అనేది హైలైట్ చేస్తారు బోర్డర్ మీద కూడా. సేమ్ మనం పైన షోల్డర్ బార్డర్ చూస్తామో అదే బోర్డర్ అనేది కింద కూడా కంటిన్యూ అవుతుంది.
పళ్ళలో వచ్చేసి మళ్ళీ మనకు కాంట్రాస్ట్ తీసుకున్నామండి. బ్లూ కలర్ పళ్ళు ఇచ్చేసారనమాట. దీంట్లో కూడా మొత్తం అంతా కూడా ఫిల్లింగ్ మనకు డైమండ్ డిజైన్ ఇచ్చేసి దాంట్లో కూడా ప్లెయిన్ గా కాకుండా మ్యాంగో డిజైన్ ఇచ్చారు. దాని మధ్యలో అంతా కూడా మీనా వర్క్ తీసుకున్నాం అనమాట. ఒకటి వచ్చేసి పింక్ కలర్, ఇంకోటి వచ్చేసి గ్రీన్ కలర్, ఇట్లా ఆల్టర్నేట్ గా వచ్చేసారు. ఓకే. అండ్ ఇంకా శారీ మొత్తం కూడా మనం చూసుకున్నట్టయితే ఇదే కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ కూడా మళ్ళీ మనకు కాంట్రాస్ట్ తీసుకుంటాం అనమాట. ఓకే. సో బ్లౌజ్ కూడా మనం పళ్ళులో బ్లూ తీసుకున్నాం కాబట్టి కాంట్రాస్ట్ బ్లూ తీసుకొని ఇవాళ రేపు ఈ కలర్స్ అనేది బాగా క్రేజీగా నడుస్తున్నాయి అనమాట. ఓకే. దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 6500కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే. సో ఓన్లీ 6500 రూపీస్కి ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఇది వచ్చేసి మనకు గోల్డ్ కలర్, క్రీమ్ కలర్ కాంబినేషన్లో ఇస్తారండి. ఇది కూడా మనకు హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో వస్తుంది అనమాట. ఇదంతా మనకు ప్లెయిన్గా గోల్డ్ మీద అంతా కూడా మనకు ప్లెయిన్గా ఇచ్చేసి గోల్డ్ బోర్డర్స్ ఇచ్చారు అండ్ బంచెస్ ఇచ్చారనమాట. షోల్డర్ పార్ట్ అంతా కూడా ఈ బంచెస్ అనేది వస్తుంది. 2 సైడ్స్ ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతూ వస్తుంది అనమాట. రిల్స్కి వచ్చేటప్పటికి మళ్ళీ మనకు పీచ్ కలర్ మీద మొత్తం అంతా కూడా పీచ్ కలర్ మీద తీసుకుని దీంట్లో అంతా కూడా మనకు వర్క్ అనేది డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారనమాట. ఒక బంచ్ అనేది మనకు కొంచెం బ్రాడ్ సైజ్ లో వచ్చేసి క్రీపర్స్ అంతా టర్నింగ్ బోర్డర్స్ లాగా డిఫరెంట్ స్టైల్లో ఇచ్చేసారు. సో ఓన్లీ ఫ్రిల్స్ కి మాత్రం ఇలాగా కంటిన్యూ అవుతుంది. ఒక 4-5 ఫ్రిల్స్ కి మనకు పీచ్ కలర్ లో ఇలానే రన్ అవుతూ వస్తుంది. అవతల నుంచి అంతా కూడా మళ్ళీ మనకి షోల్డర్ పార్ట్ లో చూసాం కదా క్రీమ్ కలర్, అది యాడ్ అవుతూ వస్తుంది అనమాట. అదే విధంగా పళ్ళలో కూడా మనం పీచ్ కలర్ ఇచ్చేసి ఒక బంచ్ అనేది కొంచెం బ్రాడ్ గా ఇచ్చేసారు. ఇట్ సైడ్ అట్ సైడ్ చూసినట్లయితే పెటల్స్ అనేది 2 సైడ్స్ మనకి పెటల్స్ డిఫరెంట్ స్టైల్లో డిజైన్ చేశారు అనమాట. కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ఇచ్చేసారు. సో పీచ్ లోనే మనం బ్లౌజ్ తీసుకొని 2 సైడ్స్ కూడా బోర్డర్ అనేది కంటిన్యూ చేసాం. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 6800కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే. ఓన్లీ 6800 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామండి. ఇది వచ్చేసి మనకు బ్లూ కలర్ లో ఇచ్చారండి. ఇంక్ బ్లూ కలర్ లో తీసుకుంటారు. బోర్డర్ చూసినట్లయితే గోల్డెన్ బోర్డర్స్ ఇచ్చేసారు. మిడిల్ అంతా కూడా ఫిల్లింగ్ మనకు ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చారు. చాలా దగ్గరగా మనకి ఎలిఫెంట్ డిజైన్, సిల్వర్ ఎలిఫెంట్ డిజైన్ అన్నది తీసుకొని చాలా బాగా చాలా దగ్గరగా హైలైట్ అవుతుంది. చాలా హైలైట్ చేశారు. సేమ్ మనకి పైన ఏదైతే బోర్డర్ చూస్తామో యాంటిక్ స్టైల్ బోర్డర్, అదే బోర్డర్ కంటిన్యూ అవుతూ వస్తుంది. ఓకే. పళ్ళలో చూసినట్లయితే మళ్ళీ మనకు స్కై బ్లూ కలర్ తీసుకుంటాం. బ్లౌజ్ కూడా మనకు ప్లెయిన్ గా కాంట్రాస్ట్ ఇచ్చేసింది. సో ఈ సారీస్ అన్ని చూడడానికి ఇంత హెవీగా ఉన్నా నార్మల్ గా మనకి చాలా రీజనబుల్ కాస్ట్ చాలా రీజనబుల్ ఉంది. అండ్ 5800కి మనకి సారీ అవైలబుల్ ఉంది. కలర్స్ కూడా మనకి చాలా కలర్స్ ఉన్నాయి. చూసిన ఈ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అన్ని కూడా పట్టులో డిజైనర్ శారీస్ అన్ని కూడా మనకి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞా శారీస్లో చూస్తున్నాం. అండ్ ఇంకొక బ్రాంచ్ కూడా ఉంది ప్రజ్ఞా శారీస్కి, కుకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ దగ్గర కూడా మనకి ప్రజ్ఞా శారీస్ ఉంది. ఆ షోరూంలో కూడా మనకి ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ అంటే రెగ్యులర్ వేర్ కానీ, పెట్టుబడి కానీ, పార్టీ వేర్ కానీ, ఇలాగా పెళ్ళిళ్ళ టైంకి, వెడ్డింగ్ సీజన్కి కలెక్షన్ కానీ ఇలా ఆల్ టైప్ ఆఫ్ శారీస్ మనకి అక్కడ ప్రజ్ఞా శారీస్లో కూడా అవైలబుల్ ఉంది. అండ్ ప్రెసెంట్ మనకి దివాళీ వరకు కూడా 30 to 50% ఆఫర్ అనేది ప్రజ్ఞా శారీస్లో నడుస్తుంది. అండ్ మనకి పెట్టుబడులు కూడా పట్టు శారీస్ అవైలబుల్ ఉన్నాయండి. వాటిలో కూడా మనకి చాలా రీజన్లో మనకి 1800 నుంచే డిఫరెంట్గా ఉంటాయి అనమాట. లేదు పెట్టడానికి మనకి 14,000-10,000లో అలా కావాలి అనుకున్న వల్ల కూడా చాలా మంచిగా అవైలబుల్ ఉంది. ఓకే. సో వ్యూవర్స్ చూసాం కదా, ఇందులో మనం రెడ్ కలర్ కాంబినేషన్ శారీ చూసాం. ఇప్పుడైతే బ్లూ కలర్ కాంబినేషన్లో శారీ కట్టి చూస్తున్నాం. పైనుంచి చూసుకున్నట్టయితే మనకి ఖడ్డీ బార్డర్ అనేది పైన కంటిన్యూ అవుతుంది. అండ్ మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి మొత్తం బ్లూ కలర్ టిష్యూ మీద డిజైన్ అనేది చాలా హైలైట్ అవుతుంది. సో మొత్తం మనకి ఫ్లవర్ క్రీపర్ వర్క్ డిజైన్ అనేది చాలా హైలైట్ అవుతూ మొత్తం అంతా కూడా గోల్డ్ జెరీ వర్క్తో హైలైట్ అవుతూ శారీ మొత్తం కూడా ఇదే క్రీపర్ వర్క్ కంటిన్యూ అవుతుంది. అండ్ మధ్యలో మనం చూసుకున్నట్టయితే ఫ్లవర్కి మధ్యలో మీనా వర్క్ కూడా పింక్ కలర్ మీనా వర్క్ అనేది హైలైట్ అవుతూ చాలా గ్రాండ్గా శారీ మొత్తం ఇలాగే రన్ అవుతుంది. అండ్ ఇంకా కింద బార్డర్ చూసుకున్నట్టయితే పైన మనం ప్లెయిన్ ఖడ్డీ బార్డర్ చూసుకున్నాము. కింద చూసినట్టయితే మనకి కంప్లీట్ వర్క్ బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. సో ఖడ్డీ బార్డర్ మీదే మనకి ఫ్లవర్ డిజైన్ ఖడ్డీ బార్డర్ అనేది హైలైట్ అవుతూ కింద బార్డర్ కూడా యాస్టీస్ శారీ మొత్తం ఇలా కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా ఫ్రిల్స్ చూసుకున్నట్టయితే మనం పైనుంచి ఏదైతే చూసామో బ్లూ కలర్ అదే మనకి ఫ్రిల్స్లో కూడా కంటిన్యూ అవుతూ కంప్లీట్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. అండ్ ఆ కింద కూడా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ బార్డర్ విత్ డిజైన్ అనేది యాస్టీస్ కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా పళ్ళు చూసుకున్నట్టయితే పళ్ళు అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్లో రన్ అవుతుంది. సో బ్లూకి కాంట్రాస్ట్గా పింక్ కలర్ తీసుకున్నారు. అండ్ ఇందులో కూడా మనకి గోల్డ్ కలర్ ఫ్లవర్స్ అనేది హైలైట్ చేస్తూ రన్ అవుతుంది. అండ్ బ్లౌజ్ కూడా చూసుకున్నట్టయితే బ్లౌజ్ అంతా పింక్ కలర్ కాంబినేషన్లోనే ఉంటుంది. సో జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు కంచిలోనే కళాక్షేత్ర పట్టు వస్తుంది అనమాట. దీంట్లో కూడా ఏంటంటే మొత్తం అంతా కూడా మనకు టిష్యూ ఇచ్చేసారు. టిష్యూ వస్తే మనకు మాక్సిమం చాలా వెయిట్ ఉంటుందేమో అనుకుంటున్నాం కదా, చాలా లైట్ వెయిట్ తోటి మనకి కామన్ సారీ కూడా ఇంత లైట్ వెయిట్గా ఉండదు. ఇది జనరల్గా చాలా లైట్ వెయిట్లో ఇచ్చేసారు అనమాట.
బోర్డర్ చూసినట్లయితే గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. దాని నుంచి అంతా కూడా మొత్తం అంతా కూడా గోల్డ్ తోటి ఫిల్లింగ్ ఇచ్చేసి ఫ్లవర్ వర్క్ అనేది డిఫరెంట్ స్టైల్లో లోటస్ ఫ్లవర్స్ అనేది ఇచ్చేసారు. దాని నుంచి కూడా మనకి ఏంటంటే ఒక క్రీపర్ అనేది రన్ అవుతుంది. మిడిల్ పార్ట్లో అంతా గ్రీన్ ఇచ్చారు, ఒక సైడ్ చూసినట్లయితే సిల్వర్. ఇట్లా మనకి ఆల్టర్నేట్గా సారీ అంతా కూడా ఇలానే ఫిల్లింగ్ వచ్చేస్తుందండి. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు కింద వచ్చేసి గోల్డ్ బార్డర్ ఇచ్చారు, దానిపై నుంచి మళ్ళీ మనకు సిల్వర్ అనేది ఇచ్చారు. శారీలో వచ్చిన క్రీపర్స్ ఫ్లవర్స్ అనేది మనకు బోర్డర్ మీద కూడా టర్న్ అవుతున్నట్టు డిజైన్ చేశారనమాట డిఫరెంట్ గా స్కర్ట్ బార్డర్ స్టైల్లో. పళ్ళు చూసినట్లయితే కూడా మళ్ళీ మనకి కాంట్రాస్ట్ తీసుకున్నాం. రెడ్ కలర్ కి గ్రీన్ అనేది చాలా బాగా నడుస్తుంటుంది కాబట్టి గ్రీన్ కలర్ తీసుకున్నాము. దీనికి కూడా ఏంటంటే మనం డిఫరెంట్ గా మ్యాంగో మోటివ్ ఇచ్చేస్తాం అనమాట. బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ వచ్చేస్తుందండి. ఓకే, బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు టిష్యూ మీద గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చేస్తారు. ఓకే, సో పళ్ళు మనం గ్రీన్ తీసుకున్నాం కాబట్టి మనం బ్లౌజ్ కూడా గ్రీన్ తీసుకొని చాలా సైడ్స్ కూడా హైలైట్ చేసాము. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 9,950కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే, ఓన్లీ 9,950కే సారీ అయితే అవైలబుల్ ఉంది. సో చూడడానికి కలర్ కాంబినేషన్ గానీ అంతా కూడా చాలా హైలైట్ అయింది. ఇప్పటి వరకు మనం అన్ని పట్టులో చూసాం కదండి, కొంచెం మనం ఫ్యాన్సీలో కూడా చూద్దాం. ఇది వచ్చేసి మనకు ప్యూర్ జార్జెట్ వస్తుంది అనమాట. దీంట్లో కూడా మనకు రింకల్ జార్జెట్ స్టైల్ ఇచ్చేస్తారు, మొత్తం అంతా కూడా క్రష్ యాడ్ చేస్తూ. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు పీచ్ కలర్ బోర్డర్ ఇచ్చారనమాట. దాని మీద కూడా అంతా ఫిల్లింగ్ మనకి ఏంటంటే డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారు, మొత్తం అంతా కూడా ఫిల్లింగ్ బాగా డిఫరెంట్గా ఇచ్చేసారు. దీంట్లో వచ్చేసి మనకు ఫ్లవర్ వర్క్ అనేది 3 ఫ్లవర్స్ అనేది డిఫరెంట్గా ఒక బంచ్ లాగా డిజైన్ చేశారనమాట. మిడిల్ అంతా కూడా 2 షేడ్స్ అనేది యాష్ కలర్ అండ్ పీచ్ కలర్ అనేది డిఫరెంట్గా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి హ్యాంగింగ్ పార్ట్ లో కూడా మనకు పళ్ళలో హ్యాంగింగ్ పార్ట్ కూడా మనకు ఇదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. మనకి ఏదైతే వర్క్ బార్డర్ ఉందో అదే షోల్డర్ బార్డర్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది అనమాట. కింద బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు డిఫరెంట్ గా ఇచ్చారనమాట. పీచ్ బార్డర్ అండ్ గోల్డ్ గోటపతి బార్డర్ ఇచ్చారు. గోల్డ్ మీద అంతా కూడా గోటపతి బార్డర్ వస్తుంది అనమాట. బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు రిచ్ గా తీసుకున్నామంట. ఇది వచ్చేసి మనకు బోట్ నెక్ పార్ట్ అంతా కూడా మనకు డిఫరెంట్ స్టైల్ ఇచ్చేసారు. బోట్ నెక్ కి బ్యాక్ వచ్చేసి మనకు కలర్ కి ఇచ్చారు, షోల్డర్ కి ఇచ్చారు, డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. మనం ఎలా కావాలంటే అలా డిజైన్ చేయించుకోవచ్చు. హ్యాండ్స్ కూడా మనకు 3/4 హ్యాండ్స్ కి ఇచ్చారనమాట. దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 2,400కే మనకి ఈ సారీ అవైలబుల్. ఓకే, అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్నట్టు పట్టుల కలెక్షన్ కానీ ఇలా ఫ్యాన్సీ వేర్ల కలెక్షన్ కానీ ఇవన్నీ కూడా మనకి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞా శారీస్లో చూస్తున్నాం. అండ్ ప్రజ్ఞా శారీస్కి ఇంకొక బ్రాంచ్ కూడా ఉంది, కూకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ప్రెస్ దగ్గర కూడా మనకి ప్రజ్ఞా శారీస్ ఉంది. ఆ షోరూంలో కూడా ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ అంటే పెట్టుబడిలో కానీ ఫ్యాన్సీలో కానీ పట్టులో కానీ ఇలా ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ అక్కడ బ్రాంచ్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ప్రెజెంట్ మనకి దివాళీ ఆఫర్ కూడా నడుస్తుంది. 30 to 50% డిస్కౌంట్ ఆఫర్ అనేది మనకి ప్రజ్ఞా శారీస్లో నడుస్తుంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా. ఇది వచ్చేసి మనకు సాటిన్ క్రేప్ లోనే వస్తుంది అనమాట. సాటిన్ క్రేప్ అంటే మనకు మాక్సిమం కొంచెం థిక్నెస్ లో వస్తుంటుంది కదా, దీంట్లో కొంచెం మనకు ఫాలోయింగ్ స్టైల్ అనేది సాటిన్ క్రేప్ చేస్తారు అనమాట. దీని బార్డర్స్ చూసినట్లయితే కూడా డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారు. బార్డర్ మీద అంతా కూడా మనకు గోటపత్తి వర్క్ అనేది ఇచ్చేసి కట్ వర్క్ స్టైల్లో మనకు బ్లూ కలర్ అనేది యాడ్ చేస్తూ వచ్చారు. ఇలానే మనకి షోల్డర్ పార్ట్ హైలైట్ చేశారనమాట. ఈ బార్డర్ అంతా కూడా షోల్డర్ పార్ట్ లో వస్తుంది. శారీలో చూసినట్లయితే 4 షేడ్స్ అనేది తీసుకుంటాం. ఒకటి వచ్చేసి మనకి మెరూన్ కలర్ అండ్ పింక్ కలర్, పీచ్ కలర్, లైట్ వీట్ కలర్ ఇచ్చారనమాట. మ్యాంగో ఎల్లో కలర్ అనేది ఆల్మోస్ట్ ఒక 5-6 కలర్స్ అనేది మల్టీ కలర్ తీసుకున్నారు. కింద బార్డర్ కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ స్టైల్లోనే ఇచ్చారు. పైన వచ్చేసి మనకు గొట్టపత్తి బార్డర్ ఇచ్చారు కదా, కింద వచ్చేటప్పటికి మళ్ళీ మనకు కచ్ వర్క్ స్టైల్లో ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా మనకు ఒక లైన్ అంతా కూడా మనకు ఫ్యాన్సీగా వెల్వెట్ తోటి మనకు డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారు, మక్మల్ తోటి. ఒకటి వచ్చేసి పింక్ కలర్, ఒకటి వచ్చేసి లైట్ పారాట్ గ్రీన్ లో ఇచ్చారు. మిడిల్ పార్ట్లో అంతా కూడా మనకు గొట్టపత్తి బార్డర్ గోల్డ్ కలర్ తోటి ఇచ్చారనమాట. దీనిపై నుంచి మనకు ఫ్యాన్సీగా కట్ వర్క్ బార్డర్ అనేది కంటిన్యూ చేస్తూ వచ్చారు. వీటికి అంతా బ్లౌజెస్ అనేది మనకు రిచ్గా ఇచ్చేసారు. దీనికి కూడా ఏంటంటే మక్మల్ క్లాత్ ఇచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ అంతా కూడా డిఫరెంట్ స్టైల్, షోల్డర్ మీద అంతా కూడా నెక్ అనేది హైలైట్ చేశారు అనమాట. ఓకే, అండ్ బ్యాక్ కూడా ఇచ్చేసారు. హ్యాండ్స్ కూడా మనకు డిఫరెంట్ గానే ఇచ్చారు. సో హ్యాండ్స్ కూడా మనకి కంప్లీట్ వర్క్ అనేది ఇచ్చారు. సో 3/4 కుట్టించుకోవచ్చు, ఏదైనా షార్ట్ అయినా చేయించుకోవచ్చు. సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 2,450 పడుతుంది. ఓకే, 2,450కి ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూద్దామా. ఇది వచ్చేసి మనకు స్కై బ్లూ లోనే మొత్తం అంతా కూడా షిఫాన్ ఫ్యాబ్రిక్ ఇస్తారనమాట. షిఫాన్ లో తీసుకుంటారు హాఫ్ వర్క్, హాఫ్ నుంచి మళ్ళీ మనకి లంగావన్ స్టైల్లో వస్తుంది. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు బ్లూ కలర్ తోటి మక్మల్ బార్డర్ ఇచ్చారు. దానిపై నుంచి అంతా కూడా మిర్రర్ అనేది మనకు ఒరిజినల్ మిర్రర్ ఇచ్చారనమాట. అంటే మామూలుగా అయితే మిర్రర్స్ అంటే స్టోన్స్ అలా ఇస్తుంటారు కదా, మనకి రియర్ మిర్రర్ ఇచ్చేసారు. బోర్డర్ చూసినట్లయితే కూడా డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకు ఫ్యాన్సీగా గోటపతి బార్డర్ ఇచ్చారు. దాంట్లో కూడా మళ్ళీ మనకు సీక్వెన్సీ వర్క్ ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు బ్లూ కలర్ వచ్చిన చోట అంతా కూడా మిడిల్ లో మనకు బోర్డర్ నుంచి అంతా కూడా మిర్రర్ అనేది యాడ్ చేస్తూ వచ్చారు. ఫ్రిల్స్ పార్ట్కి వచ్చేటప్పటికి మళ్ళీ మనకు డిఫరెంట్ స్టైల్ తీసుకున్నాం.
ఫ్లోరల్ ప్రింట్ పైన ప్లేన్ ఇచ్చేసారు. తీసుకున్నాం, ఇక్కడ ఫ్లోరల్ ప్రింట్ కంప్లీట్ నెట్ మీద. ఫ్లోరల్ ప్రింట్ అనేది మనకు నెట్ మీద బ్రాసో వీవింగ్ స్టైల్ ఇచ్చారన్నమాట. మొత్తం అంతా కంప్లీట్ కూడా మంచి కలర్ బ్లూ లో కలర్ కాంబినేషన్స్ తీసుకొని డిఫరెంట్ హైలైట్ గా మనకు చేశారు. బ్లూ కలర్ మీద గ్రీన్ కలర్, స్కై బ్లూ కలర్, క్రీమ్ కలర్ ఇట్లా యాడ్ చేస్తూ బంచ్ కంతా కూడా మనకు ఇంత స్టైల్ ఇచ్చేసారు. ఓకే, బ్లౌజ్ చూసినట్లయితే కూడా మళ్ళీ మనకు వీట్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసారు. హ్యాండ్స్ కూడా మనకు సారీలో ఫ్రిల్స్ పట్టు వచ్చిన ఫ్లోరల్ ప్రింట్ అన్నది మన హ్యాండ్స్ తీసుకున్నమాట. సో ఈ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ లో మనకి ఇంకా కలర్ కాంబినేషన్ ఇందులో కూడా మనకి కలర్స్ చాలానే ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 1700 కి మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, ఓన్లీ 1700 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది విత్ కలర్ చాయిసెస్. నెక్స్ట్ సారీ చూసేద్దామా? చూద్దాం. ఇది వచ్చేసి మనకు ప్యూర్ షిఫాన్ లో వస్తుందండి. ఇదంతా కూడా మనకు 2 షేడ్స్ ఇచ్చారనమాట. పీచ్ కలర్ లోనే మనకు కొంచెం లైట్ నుంచి కొంచెం మనకి డార్క్ ఇచ్చారనమాట. ఇలానే క్రాస్ లైన్స్ లాగా మొత్తం అంతా కూడా థ్రెడ్ వర్క్ అనేది యూస్, ఒక ఫ్లవర్ క్రీపర్ థ్రెడ్ వర్క్ అనేది మనకి క్రాస్ లైన్స్ లాగా షోల్డర్ మొత్తం కూడా హెవీగా ఇచ్చారు. పళ్ళ పాటు చూసినట్లయితే కూడా మనకు ఫినిషింగ్ గోల్డెన్ లైన్స్ అనేది కంటిన్యూ ఫినిషింగ్ ఇచ్చారు. ఓకే, బోర్డర్స్ లో కూడా అంతా కూడా మనకు గోల్డెన్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుందండి. ఫ్రిల్స్ కి వచ్చేటప్పటికి మళ్ళీ మనకు డిఫరెంట్ స్టైల్ ఉన్నాయి. అదే వర్క్ మనకు బంచ్ ఇచ్చేస్తారు అనమాట. మొత్తం అంతా కూడా బంచెస్ ఇచ్చేస్తారు. అండ్ ఇంకా బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు క్రేప్ లోనే బ్రోకెట్ ఇచ్చేస్తారు అనమాట. సో దీని కాస్ట్ వచ్చేసి మనకు 2400 పడుతుందండి. దీంట్లో కలర్స్ కూడా చాలానే అవైలబుల్ ఉన్నాయి. ఓకే, ఓన్లీ 2400 రూపీస్కి శారీ అయితే అవైలబుల్ ఉంది విత్ కలర్ చాయిసెస్. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈరోజు చూసిన లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అన్నీ కూడా మనకి దిల్సుఖ్ నగర్, సాయిబాబా టెంపుల్ రోడ్, గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞ శారీస్లో చూసాం. అండ్ ప్రజ్ఞ శారీస్కి ఇంకొక బ్రాంచ్ కూడా ఉంది, కుకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ప్రెస్ దగ్గర కూడా మనకి ప్రజ్ఞ శారీస్ ఉంది. ఈ 2 బ్రాంచెస్లో కూడా ఆల్ టైప్ ఆఫ్ శారీస్ అవైలబుల్ ఉంటుంది. అండ్ ప్రెజెంట్ దివాళీకి మనకి 30 to 50% డిస్కౌంట్ ఆఫర్ అనేది ప్రజ్ఞ శారీస్లో నడుస్తుంది. అన్న గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళు ఆల్ వెరైటీస్ చూసాం పట్టులో, ఫ్యాన్సీలో. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు ప్రజ్ఞ శారీస్లో చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ని, అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ శారీస్తో మేము ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.